బీజేపీ నూతన కార్యవర్గ తొలి సమావేశం ఢిల్లీలో జరిగింది. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాబోయే రాజకీయ కార్యక్రమాలతో పాటు యువ ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలపై కీలకంగా చర్చించారు. దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనుంది. ఇక వందే మాతరం అంశంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతూ బీజేపీ తీర్మానం చేసింది. ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో నూతన కార్యవర్గం తొలి సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా యువ ఓటర్లను ఆకట్టుకోవడంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసింది. ఈ టీంలో నితిన్ నబీన్ తో పాటు స్మృతి ఇరానీ, వినోద్ తావ్డే, హర్ష్ సాంఘ్వి తదితర ముఖ్య నేతలకు చోటు కల్పించింది. యువతకు చేరువయ్యేందుకు ప్రత్యేక సదస్సులు, సమావేశాలు నిర్వహించడం, జంజీకి అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించడమే లక్ష్యంగా ఈ టీం పనిచేస్తోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు నూతన కార్యవర్గ సమావేశానికి ప్రధాని మోదీ సైతం హాజరయ్యారు. ఇదే సమావేశంలో వందే మాతరం అంశం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వందే మాతరం విషయంలో కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. వందే మాతరం గేయంలోని 2 చరణాలను మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ గేయం గౌరవం విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని తీర్మానం చేసింది. వందే మాతరం ఘనమైన వారసత్వాన్ని దేశంలోని ప్రతి ప్రాంతానికి తీసుకెళ్లేందుకు భారీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ముస్లిం లీగ్ పార్టీ మెప్పు కోసం కాంగ్రెస్ మోకరిల్లుతోందన్నారు తరుణ్ చుగ్. ఇక దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. ప్రతి ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి దేశవ్యాప్తంగా బీజేపీ సేవా పఖ్వాడా పేరుతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఈసారి కార్యక్రమాల పరిధిని మరింత విస్తరించాలని పార్టీ నిర్ణయించింది. వచ్చే ఏడాది అక్టోబర్ 7 నాటికి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 25 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ పేరుతో విస్తృత స్థాయి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. సేవా కే కామ్ पिछले कई साल करते आए, इस साल भी करें. इसमें युवाओं को विशेषकर हम सेवा में मेरा योगदान इसको लेकर कुछ वो रील्स बनाएं जिला स्तर पर, प्रदेश स्तर पर. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంతో పాటు కీలక అంశాల గురించి చర్చించినట్లు సమాచారం.